నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడంటూ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు. శవం లేస్తే తప్ప జగన్ ఏపీకి రావటం లేదంటూ కొల్లు రవీంద్ర ఫైర్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్పై మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు. ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నట్లు వెల్లడి. విజయవాడ సెంట్రల్లో ఘనంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు. విద్య, పౌష్టికాహారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. నూజివీడు రూరల్ పల్లెర్లముడి గ్రామంలో అత్యాచారానికి గురై విజయవాడ ఓల్డ్ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికలు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కొలుసు పార్థసారథి. చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటన. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ కనకపుట్లమ్మ తల్లి చల్లని చూపులతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెదకొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో లోకేష్ మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందనుందని తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం ఉండవల్లిలోని తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని లోకేష్ తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్య, పౌష్టికాహారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. గర్భిణులు అంగన్వాడీ కేంద్రాల్లో ఐరన్, కాల్షియం మాత్రలు వేసుకోవాలని, వారి బరువు, హిమోగ్లోబిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని హితవు పలికారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 60వ డివిజన్ వాంబే కాలనీ విజయవాడ నగరపాలక సంస్థ కళ్యాణ మండపం నందు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు బిడ్డను ఆరోగ్యవంతునిగా ఉంచుతుంది అనే నినాదంతో మొదటి 24 నెలలు తల్లిపాలను త్రాగించండి, బిడ్డను పోషకాహార లోపం లేకుండా చూడాలి అనే డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు, పిల్లలకు అందించే పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తల్లిపాలు ఆకలి, పోషకాహార లోపాన్ని నివారిస్తుందన్నారు. నవజాత శిశువుకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను తల్లిపాల ద్వారా పొందుతారన్నారు. 2024 ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం పాలు ఇచ్చే తల్లులందరికీ మద్దతు ప్రకటిద్దాం. తల్లిపాలు ఇవ్వడం ఎంపిక కాదు, అది నిబద్ధత అని పేర్కొందామని వెల్లడించారు. తల్లిపాలు బిడ్డకు, తల్లికి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. తల్లిపాలు బిడ్డకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. పిల్లలు పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యాబోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్య, పౌష్టిక ఆహారానికి అధిక ప్రాధాన్యతని ఇస్తుందని తెలిపారు. గర్భిణులు అంగన్వాడీ కేంద్రాలలో ఐరన్, కాల్షియం మాత్రలు వేసుకోవాలని, వారి బరువు, హిమోగ్లోబిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకొని ధనుర్వాతం ఇంజెక్షన్లు చేయించుకోవాలి అని తెలుగుదేశం ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తుందని, అర్హులైన ప్రతి మహిళలు, చంటి పిల్లలు, తల్లులు అంగన్వాడీ సేవలను వినియోగించుకోవాలని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని ఈ సందర్భంగా బోండా ఉమా తెలియజేశారు. చాలా సంతోషం. ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో మాకు అత్యంత ఇష్టమైనటువంటి మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఎందుకు అత్యంత ఇష్టం అంటున్నానో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకనా
మా అక్క చెల్లెళ్ళందరూ బాగా సహకరించారు, బాగా అన్ని రకాలుగా చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్పారు, అన్ని రకాలుగా మంచివి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, సంతోషం. అలాగే ఇటువైపు కూర్చున్నారు మా చెల్లెళ్ళు అంతా తల్లులు, నవజాత శిశువుల్ని కన్నటువంటి తల్లులు. ఇవాళ ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీఖు వరకు మొత్తం ప్రపంచం మొత్తం కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మన ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తల్లులందరూ చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అంశం. ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా, నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మనందరం మన తల్లిపాలు తాగబట్టే ఇవాళ ఈ విధంగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా, సిడిపిఓటి నాగమణి, ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి, ప్రశాంతి, జ్యోత్స్న, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గజలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, కంచి ధనశేఖర్, ఎం మల్లేశ్వరరావు, బేవర సూరి, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, పైడి శ్రీను, మైనంపాటి సుబ్బలక్ష్మి, బెజవాడ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలను తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణలంక పొట్టి శ్రీరాములు కాలేజీలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ స్కూల్స్, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు. స్కూల్స్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం పూట మంచి భోజనం, పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కళాశాలలో చదువుకునే వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించని దుస్థితిలో ఉండేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలనే ఆలోచన వాళ్ళలో కలగాలని గతం నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి ఉన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పిల్లల్లోకి ఆ వాతావరణం కల్పించి వాళ్ళు బాగా చదువునేటట్టు చేయాలని తపనతో అనేకమైన కార్యక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, లేదా పుస్తకాల పంపిణీ కానివ్వండి, ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. ఈ రోజున వాళ్ళు జూనియర్ కాలేజీ ఇక్కడ ఇంటర్మీడియట్ విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా వాళ్ళకి సరిపడా ఇవ్వటం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో కాలేజీలని కొంచెం అశ్రద్ధ చేశారు. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందో లేకపోతే ఏ ఉద్దేశమో తెలియదు, కానీ పీజీ స్టూడెంట్స్కి అయితే రీఎంబర్స్మెంటే తీశారు డైరెక్ట్. వాళ్ళు కాలేజీలో చేరేటప్పుడు రీఎంబర్స్మెంట్ ఉంది, వాళ్ళు కాలేజీ చేరిన తర్వాత ఫీజులు కట్టే టైం రీఎంబర్స్మెంట్ లేదన్నారు. వాళ్ళు రీఎంబర్స్మెంట్ ఉంది కాబట్టి అక్కడ చేరారు. అట్లా చాలామంది పీజీ స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇక్కడ జూనియర్ కాలేజీలో 2014-19 మధ్యాహ్న భోజనం పథకం ఉంది. దాన్ని చక్కగా మధ్యాహ్నం భోజనం చేసేవారు, కోడిగుడ్డు ఇవన్నీ కూడా ఇచ్చేవారు. కానీ దాన్ని సడన్గా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీసేసి, సో మరలా వాటిని పునరుద్ధరించమని మేము అడగటం జరిగింది మంత్రి గారిని. పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు, అది కూడా ఇస్తారనుకున్నాను. మనకి ఈ కాలేజీ వరకు అయితే పక్కనే అన్నా క్యాంటీన్ వస్తూ ఉంది. దాంట్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, రాత్రికి డిన్నర్ ఉంటుంది. అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం అమానవీయం, అమానుషమని సభ్య సమాజం తలదించుకునే సంఘటనకు పాల్పడిన దోషిని కఠినాతి కఠినంగా శిక్షిస్తామని, చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి అన్నారు. ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని తెలిపారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేశారన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ మండలం పల్లర్లమూడి గ్రామంలో అత్యాచారానికి గురై విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను మంగళవారం
మంత్రి కె పార్థసారథి పరామర్శించి చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మానవత్వాన్ని మరిచి తాగుబోతూ అత్యంత అమానుషమైన చర్యలకు పాల్పడటం దురదృష్టకర సంఘటన అన్నారు. ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే ఘటనకు పాల్పడిన దోషిని గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణమే స్పందించి దోషులను గుర్తించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. పోలీస్ అధికారులు రంగంలోకి దిగి సంఘటన జరిగిన తీరును ఆధారంగా అనుమానితుడిని గుర్తించి రెంటచింతల సమీపంలో అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనకు పాల్పడాలన్న ఆలోచన రావడానికి భయపడే విధంగా కఠినాతి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి అవసరమైన తక్షణ సహాయం అందించడం జరిగిందని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక తాగుబోతు విధవ చేసింది సభ్య సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మరి పోలీసు శాఖ వారు సమస్య దృష్టికి రాగానే వెంటనే స్పందించి రెంటచింతల్లోనో ఎక్కడో ఉంటే అతను ఎక్కడెక్కడికి వెళ్ళింది ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. చట్ట ప్రకారం అత్యంత కఠినాత్మకమైన శిక్ష వేయాలని చెప్పేసి సమాజం అంతా కోరుకుంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను తప్పకుండా, ఎందుకంటే నేను డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి కూడా దృష్టికి కూడా తీసుకువెళ్ళాను ఈ సంఘటన గురించి. వారు కూడా వెంటనే వారి శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసుని మనం పట్టుకోవాలని చెప్పేసి ఆదేశించడం, మరి సిఐ గారు కూడా, నూజివీడు పోలీసులు కూడా వాళ్ళు వెంటనే స్పందించి పట్టుకునేందుకు చేస్తాం. ఏదేమైనా కూడా ఇటువంటి ఏదైతే యాటిట్యూడ్స్ ఉన్నాయో ఇటువంటిని పూర్తిగా సమూలంగా ఆలోచనల్ని నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచన నాశనం చేయడానికి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఈ మనుషుల్లో వచ్చిన ఈ ఆలోచన విధానంలో తేడాని ఏ విధంగా మనం అరికట్టాలి అంటే, ఈ గంజాయి లేకపోతే ఈ సారా, ఈ ఇల్లీగల్ లిక్కర్, వీటన్నిటినీ కూడా మనం సమూలంగా నాశనం చేస్తే కొంత మార్పు వస్తుంది. మనుషుల ఆలోచనలో కూడా మార్పు వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని చెప్పేసి కూడా నేను సమీక్షలో చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కఠినాత్మకంగా శిక్షించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తప్పకుండా పోలీస్ శాఖ వారు మరి ఆ దిశలో పనిచేస్తారని చెప్పేసి భావిస్తాం. వైఎస్ జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సెక్యూరిటీ కావాలని అడుగుతున్నాడు. సెక్యూరిటీ కావాల్సింది జగన్ కి కాదు, ఆయన నుంచి ప్రజలకు సెక్యూరిటీ కావాలన్నారు. జగన్ వస్తే ప్రజలు భయపడుతున్నారని, జగన్ రావాలంటే ఎవరో ఒకరు చావాలని, అప్పుడు గద్దలా వాలటానికి వస్తారన్నారు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు విలువలు దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదన్నారు. కమిటీ ప్రకారమే జగన్ కు సెక్యూరిటీ ఇస్తారన్నారు. తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణలంక పొట్టి శ్రీరాములు కాలేజీలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ స్కూల్స్, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు. స్కూల్స్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం పూట మంచి భోజనం, పౌష్టిక ఆహారాన్ని అందించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కళాశాలలో చదువుకునే వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించని దుస్థితిలో ఉండేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని పార్టీలాగా నడపాలని చెప్పట్లేదు కదా. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? ప్రజా సమస్యలు అది ప్రజాప్రతినిధులు తెలుస్తాయి. ప్రజాప్రతినిధులు తీసుకొచ్చినటువంటి సమస్యలు అవి పరిష్కారం అవ్వగలిగినాయి, యాజ్ పర్ లా జరగగలిగినాయి చెప్పారు ముఖ్యమంత్రి గారు. అక్కడేమి డీవియేట్ చేయలే, కరెక్ట్గా చేయగలిగినటువంటి అంశాలు ఉంటే చేయండి అని చెప్పి మాత్రమే చెప్పారు. అది దాన్ని కట్ చేసి వేరే బిట్టు కలిపేసి ఏదో కలిపేసి వాళ్ళకి చేతనైంది అదే కదా, వాడి చేతనైంది అదే అన్న మాటలు అన్నట్లుగా ఒక ఫేక్ వార్తలు రాసేదానికి ఒక ఫేక్ జగన్. ఈ పక్కన ఉన్నటువంటి బ్యాచ్ కూడా
అలీబాబా అరడజన్ దొంగలాగా ఈ ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరుతారు. ఫేక్కి ఏం జరిగిందో చూసాం. ఇదే ఫేక్ వార్తలు మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయాలని చూస్తే అసలు మీరు అడ్రస్ లేకుండా పోతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ అయిన రిజల్ట్ వచ్చిన రోజే పారిపోయారు. వాళ్ళు ఓ పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంటేనే పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళకి తెలుసు. వాటి వల్ల ప్రజల నుంచి ఇప్పుడు ఎవరో రెడ్ బుక్ అవసరంలా. నిజంగా వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే రోడ్డు మీద నడిచి వెళ్ళమనండి. ఇదే పేరు నాని హైదరాబాద్ వెళ్తే తరిమారు. అక్కడ ఈయనేదో అక్కడేదో అక్రమాస్తి కొనుక్కుంటూ వెళ్ళినట్టున్నాడు. వెళ్ళినప్పుడు కర్రలు ఇచ్చి కనకబడ్డారు. భయపడిపోయి కార్ల మీద పారిపోయి పొజగెత్తుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తిరగబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు అడుగు పెట్టలేదు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియోలో కాన్ఫరెన్స్ కు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగాల్, డైరెక్టర్ హరినారాయణ్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు, డ్రైన్లలో పూడిక తొలగింపుపై కమిషనర్లకు సూచనలు చేశారు మంత్రి నారాయణ. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాలు నిర్మాణం జరుగుతున్న తీరుపై మంత్రి నారాయణ ఆరా తీశారు. డ్రైన్లలో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. 33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ప్రారంభించనున్నామని, రాబోయే వారం రోజులు అన్నా క్యాంటీన్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీములతో సమన్వయం చేసుకోవాలని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే నిన్న ఏపీలో అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో 100 అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. అయితే దీన్ని ఎలా నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం అనేక ఆలోచనలు చేస్తుంది. ఈ క్రమంలోనే అన్నా క్యాంటీన్ల నిర్వహణపై కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో కొనసాగుతున్న నిత్యాన్నదానం తరహాలోనే అన్నా క్యాంటీన్లను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్పై మాజీ న్యాయమూర్తి జడా శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్టికల్ 341, 342లను వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజును బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నామన్నారు. అన్నదమ్ముల్లా ఉన్న మాల మాదిగలను విడదీసి మొదటి ముద్దాయి చంద్రబాబు అని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడని, రాజకీయ లబ్ధి పొందేందుకే కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని మాల మాదిగ సోదరులు ఆలోచించాలని సూచించారు. రాష్ట్రంలో సింహభాగంగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఓట్లు మాకు అవసరం లేదు. మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాకు అవసరం లేదు. మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మాకు అవసరం లేదు. గొంగళి ప్లేట్లో అన్నం తింటున్నటువంటి మాలామాదిక సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయకపోతే ఈ దేశంలో రాజకీయాలు, ఈ రాష్ట్రంలో రాజకీయాలు సాధించలేమని భారతీయ జనతా పార్టీ పాడిన కుటిల ప్రయత్నంలో పాములుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నా. మీరు మాల సామాజిక వర్గానికి చేయబోతున్నటువంటి ద్రోహాన్ని జాతి ఏ విధంగా క్షమించగలుగుతుందో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్ళి తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మేము ఊతమిస్తున్నాము, ఇక్కడ ఏబిసిడి వర్గీకరణకి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నామని చెప్పి ఒక ప్రధానమంత్రి కూర్చొని ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం భారతీయ జనతా పార్టీకి కరెక్టేనా అని నేను అడుగుతున్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాల సామాజిక వర్గాన్ని, మాదిక సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకొని ఎస్సీలుగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా సంఘటితం చేసి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి ప్రయత్నం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళని వెడకొట్టి డివైడ్ అండ్ రూల్ అండ్ పాలసీతో ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచినటువంటి కుయుక్తులతో చేసినటువంటి ఒక వ్యవస్థని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా గెలిపించినటువంటి ప్రజల్ని ఏమనాలో అర్థం కాదు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో పెట్టే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సున్నీ షియా దర్గాల పీఠాధిపతులతో చర్చించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అల్తాఫ్ రజా డిమాండ్ చేశారు.
వక్ఫ్ బోర్డు కేవలం సున్నీ షియా ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ఆస్తులు మాత్రమేనని, ఈ వాస్తవాన్ని బిల్లులో ప్రవేశపెట్టాలన్నారు. సున్నీ షియాకు సంబంధం లేని వ్యక్తులు అక్రమంగా సున్నీ ముసుగు వేసుకుని వక్ఫ్ బోర్డు ఉద్యోగాలలో గాని కమిటీలలో గాని చొరబడిన వారి వల్ల దర్గాలు పీర్ల పంజాల ఆస్తులకు అన్యాక్రాంతం అవటానికి ప్రధాన కారణం కాబట్టి వారిని తొలగించే విధంగా చట్ట సవరణ చేయాలని కోరారు. సున్నీ మసీదుల్లో వేరే తెగల సాంప్రదాయాలను బలవంతంగా అమలు చేస్తున్న వక్ఫ్ బోర్డు అధికారులను వెంటనే సస్పెండ్ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని కోరారు. భారతదేశంలో ఉన్నటువంటి రైల్వే ఆస్తుల తర్వాత రెండో స్థానంలో ఉన్న వక్ఫ్ బోర్డు ఆస్తులు అమెండ్మెంట్ మార్చాలనే ఏదైతే సోషల్ మీడియా, నేషనల్ మీడియాలో చర్చ జరుగుతుందో దీన్ని అహ్లే సున్నత్ వల్ జమాత్, ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా తరఫున మేము కూడా స్వాగతిస్తున్నాం. మీరు గతంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర కలిగిన దర్గాల పీఠాధిపతులతో సమావేశం నిర్వహించి మీరు ఆ రోజు ఆ సమావేశంలో పీఠాధిపతుల ద్వారా మీరు వాస్తవాలు కొన్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఆ రోజు మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు ముమ్మాటికి సున్నీ షియాలకు సంబంధించినటువంటి ఆస్తులు మాత్రమే. కాబట్టి సున్నీ షియాలకు సంబంధించినటువంటి ఆస్తులలో అన్యాయక్రాంతంగా ముస్లింలలోనే కొన్ని తెగలు అందులో దూరి రాజకీయ ప్రోద్బలంతో గాని లేక ఉద్యోగ అవకాశాల ద్వారా గాని వాళ్లు ఇందులో రావటం వల్ల దర్గాలను నమ్మని వారు, పీర్ల మాన్యాలను, పీర్ల ఆచారాలను నమ్మనటువంటి వాళ్ళు అందులో రావటం వలన ఆక్రమణదారులకు సహకరించి ఈ విధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను నాశనం చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో రైల్వే ఆస్తుల తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం మైనార్టీలకు, ముస్లిం మైనార్టీల పిల్లలకు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, వారికి విద్యాపరంగా కానివ్వండి, వాళ్ళకి పెళ్లిళ్ళ ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం కానివ్వండి, అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఆస్తుల ద్వారా ఆదాయంతో వాళ్ళ బాగోగులు చేయొచ్చు. పోలవరం నిర్వాసితులకు సమగ్ర శాస్త్రీయ పునరావాసాన్ని కల్పించాలని రైతు కూలీ సంఘం అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలన్నారు. ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కేవలం 50,000 మందికి మాత్రమే రుణాలు అందుతున్నాయని అన్నారు. కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఏ విధమైన పూచీకత్తు లేకుండా 1,50,000 రుణాలను నేరుగా కౌలు రైతులకు మంజూరు చేయాలన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి వారికి నేరుగా రుణాలు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు పూర్తి చేయాలని, లేకపోతే వాయునాడులో జరిగే ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలని, ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి మీద మేము అనేక విషయాన్ని చర్చించుకుని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్గా పెడుతూ ఉన్నాం. ఒకటి, మొట్టమొదట పోలవరానికి సంబంధించిన దాంట్లో ఎక్కడైతే పునరావాసం గురించి ఎవరు మాట్లాడట్లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, వెంటనే లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులుగా మారిపోయారు. వారికి కావాల్సినటువంటి పునరావాసాన్ని వెంటనే కల్పించాలి అనేటువంటిది ఒక డిమాండ్. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఖరీఫ్ సీజన్ వచ్చింది. వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ, ఎరువులు కానీ వీటన్నిటినీ కూడా అతి తక్కువ ధరకి, సబ్సిడీకి వాళ్ళకి అందించి కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో తక్షణం దానికి ఏదైతే ప్రభుత్వం చెప్తూ ఉందో మేము ఇస్తామనేటువంటిది అది ఇస్తూ సొసైటీలోనే కాదు, కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ ప్రకారం 1,60,000 ఏ విధమైన గ్యారంటీ లేకుండా కూడా అప్పు ఇవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఇచ్చి కౌలు రైతులుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని.
కనుక మన ఆంధ్రదేశంలో 180% ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించినటువంటివి ఆ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తే రైతాంగానికి సంబంధించినటువంటి ఆత్మహత్యలు కూడా తగ్గుతాయని మేము భావిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడంటూ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు. శవం లేస్తే తప్ప జగన్ ఏపీకి రావటం లేదంటూ కొల్లు రవీంద్ర ఫైర్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్పై మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు. ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ వర్తించదు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నట్లు వెల్లడి. విజయవాడ సెంట్రల్లో ఘనంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలు. విద్య, పౌష్టికాహారానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న ఎమ్మెల్యే బోండా ఉమా. నూజివీడు రూరల్ పల్లెర్లముడి గ్రామంలో అత్యాచారానికి గురై విజయవాడ ఓల్డ్ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మైనర్ బాలికలు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కొలుసు పార్థసారథి. చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటన. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.